మనిషి ఎక్కడ ఆదరించబడతాడు అంటే యెరూషలేములో. యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఆదరణ. ఎందుకు? ఆదరించే ఆదరణకర్త యెరూషలేములో ఉంటాడు కనుక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించే ఆదరణకర్త సత్యస్వరూపైన దేవుడు నిన్ను తన మాటతో ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఒకసారి ఒక ప్రాంతంలో నిలబడి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా. వయసులో చాలా పెద్దమే, తల్లి సమానరాలు. ఆ తల్లి అంటుంది, నాన్నా నీతో మాట్లాడుతుంటే ఎందుకు నాకు కొంచెం నెమ్మదిగా ఆదరణగా ఉంది నాయన. హల్లెలూయా. నీతో మాట్లాడుతుంటే నువ్వు చెప్పే మాటలు, దేవుడి గురించి చెప్పే మాటలు అది ఉంటుంటే ఎందుకు మనిషిలో ఆ భారం అంతా దిగిపోయి మనిషిని ఏదో తెలియకుండా తేలికైపోతుందన్నా. ఆమె ఒక ఆదరణ లభిస్తుంది నాయన. నీ మాటలు వింటున్నా, నీకు వెళ్ళి చూస్తున్నా అని చెప్పి ఇంకొక ఏమన్నారో తెలుసా? నీ ముఖంకి వెళ్ళి చూస్తుంటే ఆ వ్యక్తికి 2-3 కొడుకులు కూతుళ్ళు, మంచి లగ్జరీ ఫ్యామిలీ, బాగా సౌండ్ పార్టీ. ఆ తల్లి అంటది, నాన్న నీ ముఖంకి వెళ్ళి చూస్తుంటే నా కడుపులో ఉన్న బాధ అంతా నీ దగ్గర చెప్పుకోవాలనిపిస్తుంది నేను. హల్లెలూయా. నీ దగ్గర చెప్పుకోవాలనిపిస్తుంది. తల్లి సమానరాలు, చాలా పెద్ద వయసు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడ ఆదరించబడతావు? ఎక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది? యెరూషలేములో. యెరూషలేము అన్న పదానికి 2 మాటలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము, 2 ఆత్మ సంబంధమైన యెరూషలేము. ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము అనగా దేవుని పలకండి, దేవుని మందిరం. ఆత్మ సంబంధమైన యెరూషలేము అనగా దేవుడు నివాసయోగ్యమైన ఈ యెరూషలేము. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దేవుడు నివాసయోగ్యమైన ఆత్మ సంబంధమైన ఈ యెరూషలేములో నివసించి, ఈ యెరూషలేమును కోరుకొని, ఈ యెరూషలేములో నుండి శరీర సంబంధమైనటువంటి యెరూషలేముకు వస్తున్న వారితో మాట్లాడి వారిని ఆదరిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అర్థమైందా? ఏమా అర్థమైందా? ఏనా? ఓకేనా? మళ్ళొకసారి చెప్తా వినండి. యెరూషలేము అనగా 2 రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, 2 శరీర సంబంధమైనది. ఇది నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత. లైవ్లో ఉన్న బిడ్డలు వినండి జాగ్రత్తగా. చాలా శ్రేష్టంగా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ తల్లి చెప్పిన దానికి నేను చెప్తున్నా. ఎక్కడ ఆదరించబడతావు? ఎవరు నిన్ను ఆదరించేది అంటే, ఆదరణకర్త మొట్టమొదటిగా శరీర సంబంధమైన యెరూషలేము గురించి మాట్లాడలేడు, అప్పుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి ఆయన మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి యెరూషలేమును నిర్మించుకున్నటువంటి ఆ యెరూషలేములోకి నివాసము చేస్తాడు. ఆ ఆత్మ సంబంధమైన యెరూషలేములో ఉండి, ఆత్మ సంబంధంగా ఏ యెరూషలేము అయితే దేవుని కొరకు కనిపెట్టుకొని, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని కొరకు మాత్రమే జీవిస్తాదో ఆ యెరూషలేము అనగా దైవ సేవకులు. ఆ యెరూషలేములో ఉండి శరీర సంబంధమైనటువంటి ఈ యెరూషలేము అనే మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలతో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? యెరూషలేములో. యెరూషలేములో ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన యెరూషలేముగా కట్టబడాలి. ఆమేన్. అప్పుడు ఆత్మ సంబంధమైన యెరూషలేముగా కట్టబడితే ఈ ఆదరణకర్త నీలోనికి వచ్చి నిన్ను ఆదరిస్తాడు. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? చాలామంది అన్నా ఎక్కడికెక్కడికి వెళ్ళాం, ఎక్కడికెక్కడికి చేశాం, కానీ ఎందుకో ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ నుంచి దిగుతూ మందిరంలోకి వస్తుండగానే
ఇక్కడ చూసిన వెంటనే ఏదో ఒక తెలియని మనిషికి ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఉల్లాసం, ఆ ఆదరణ కలుగుతుందన్న. ఇంకా కొద్దిసేపు మందిరంలో ఉండిపోదాంలే అనిపిస్తుందంట. కొన్ని చోట్లకి వెళ్తే ఎప్పుడెప్పుడు నేను వచ్చి వెళ్ళాలరా అనిపిస్తుందంట. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త నీలో ఉండి నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏదో నీకు తెలియపరుస్తాడు. కొట్టు చప్పళ్ళు గట్టిగా యేసయ్యకి. మార్గాన్ని పలానా చోటికి వెళ్ళు. ఈ ఆత్మ సంబంధమైన యెరూషలేమును శరీర సంబంధమైన యెరూషలేము దగ్గరికి తీసుకొని వచ్చి తిరిగి ఆత్మ సంబంధమైన యెరూషలేము అనేటువంటి సేవకులలో నుంచి ఆదరణకర్త మిమ్మల్ని ఆదరించే మాటలు మాట్లాడతాడు. అప్పుడు మీకు బ్రతుకుపై ఆశలు చిగురిస్తాయి, బ్రతుకుపై ఆశలు ఫలిస్తాయి. అంతకుముందు యెరూషలేముకు దూరమైతే, సంఘానికి దూరమైతే ఏమవుతో తెలుసా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చేది. ఈ సమస్యలు, ఈ పరిస్థితులు, ఈ వ్యతిరేకతలు ఎందుకు ఇదల్లా? యెరూషలేముకు నువ్వు దూరమైపోయావు, దేవుని మందిరానికి దూరం చేసుకున్నావు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని మందిరానికంటే నో. అందుకే నీకు ఆదరణ లేదు. పేరైతే ఆరోగ్యమ్మ అని పేరు పెట్టుకున్నావు, నీ శరీరంలో ఎప్పుడు రోగాలే. ఒక్క రోగం పోయేసరికి ఒక రోగం, ఒక వ్యాధి పోయేసరికి ఇంకొక వ్యాధి. ఎందుకు? యెరూషలేముకు నువ్వు దూరమైపోయావు, దేవుని మందిరానికి నువ్వు దూరమైపోయావు. ఆదరించబడే స్థలం ఇది. నిన్ను ఆదరించే దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఇక్కడ ఉన్న ఆదరణకర్తే ఈ లైవ్లో ఉన్న బిడ్డలతో మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆదరణకరమైన మాట. మందిరానికి ఎందుకు వెళ్ళాలయ్యా అంటే టైంపాస్ కాదు. ఈరోజు చాలామంది మందిరాలకు టైంపాస్కి వెళ్తుంటారు. గత వారంలో మాట్లాడా, భార్య పొడు వల్లాక, భర్త పొడు వల్లాక, పిల్లల పొడు వల్లాక రోజు కూర్చొని వద్దాంపా అని చెప్పేసి అట్లా పోయేసి వచ్చేవాళ్ళు ఉంటారు. టైంపాస్కి వచ్చిపోయేటువంటి ప్లేస్ కాదు ఇది. ఇది నిన్ను ఆదరించేటువంటి స్థలం. ఇక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది. యెరూషలేములో ఏం దొరుకుతుందయ్యా? మొట్టమొదటిగా అంటే ఆదరణ. ఆదరణ బయట ఎక్కడన్నా దొరుకుతుందా? పై వచనంలో చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ నీకు ఈ ఆదరణ అనే పదం దొరకదు. ఎవరు నిన్ను ఆదరించరు, ఎవరు నిన్ను ఓదార్చరు. ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. ఒక్క యెరూషలేములోనే మనం ఏమవుతాము? ఆదరించబడతాం. నెంబర్ 1. నెంబర్ 2, యెరూషలేములో ఇంకా ఏం దొరుకుతుందయ్యా? యెరూషలేములో ఇంకేం దొరుకుతుందయ్యా? చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ, నేను చెప్పేది నోట్ చేసుకోండి, త్వరగా ముగిస్తా, టైం అయిపోతుంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 32వ వాక్యం, 33, 37, 38 వచనాలు, 39 వచనాలు. ఇవి అండర్లైన్ చేసి పెట్టుకుని ఊరికే తర్వాత చెప్తా. యెరూషలేములో నీకు ఏం దొరుకుతాయో ఇవి రెఫరెన్స్తో పాటు మీకు చెప్తున్నా. యెరూషలేములో దొరికేటివి. నెంబర్ 1 ఆదరణ దొరుకుతుంది. నెంబర్ 2 ఏం దొరుకుతుంది అంటే 8:32 నీకు న్యాయము జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి, ఇంకా నోట్ చేసి పెట్టుకోన్నా. టైం లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అర్థమైపోయి కాకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ అక్కడ చూడండి, వినండి. ఒక్కసారి చెప్తా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలోనే వచనాలు చెప్తున్నా. 32వ వచనంలో నీకేం దొరుకుతుంది అంటే న్యాయము దొరుకుతుంది. 33, 37, 38లో ఏం దొరుకుతున్నాయి అంటే శత్రువు చేతిలో నుండి, వ్యాధులు, రోగాల నుంచి నీకు విడుదల దొరుకుతుంది. 49వ వచనంలో ఏం దొరుకుతున్నాయి అంటే నీవు తలపెట్టిన ప్రతి కార్యము ఇక్కడ దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇప్పుడు నవ్వు చూడండి. ఇక దీన్ని క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇంకొక 3వ పాయింట్ ఉంది, 2ది. ఓకే, యెరూషలేములో ఏం దొరుకుతుంది?
ఆదరణ దొరుకుతుంది. రెండవది ఏం దొరుకుతుంది అంటే న్యాయము దొరుకుతుంది. ఇక్కడ లోకంలో కనిపించే మనుషులు ఎక్కడ కూడా న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయం న్యాయంగా చేస్తారు. ఎక్కడ న్యాయము దొరకని లోకంలో ఈరోజు నీవు నేను బ్రతుకుతున్నాం. డబ్బున్నోందే రాజ్యం. వాని చేతుల డబ్బు, పదవి, ఈ అహంకారంతో, ఈ పదవి గర్వంతో, ఈ పలుకుబడి గర్వంతో, ఈ డబ్బు గర్వంతో ఏం చేస్తాడు వాడు? న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయం న్యాయంగా చేస్తాడు. న్యాయము దొరకని లోకంలో బ్రతుకుతున్నావు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయము నీ పక్షాన ఉంది, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. ఆ స్థలము నీకే రావాలి, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. ఆ పొలము నీకే రావాలి, కానీ చెల్లుబాటు కాదు లోకంలో. మనొక కేసు అండి, మన దగ్గరకు వచ్చిన కేసు. ఒక కుటుంబం వచ్చింది. ఏం చేశారో తెలుసా? అడ్రస్ లేడుగా, అవసరం తీరింది కదా. అవసరం తీరిపోతే యెరూషలేము లేదు, సేవకుడు లేడు, ఎవ్వరు లేడు. విచిత్రమైన కేసు ఏంటో తెలుసా? అన్నదమ్ముల్లో ఆస్తి పంపకాలు, ఆస్తి కూడా. వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ అంట, వాళ్ళ అన్న ఏదో రైతు పని చేసుకునేవాడు. వీడేం చేశాడంట? బ్రతికున్న వాళ్ళ అన్నను చంపినట్లు సర్టిఫికెట్ పుట్టించి, విచిత్రమైన కేసు అండి ఇది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మన దగ్గర ఉన్న పిల్లలకు తెలిసేవి, వాళ్ళతో ఏదన్నా ఉంటే నాతో ఉన్న వాళ్ళతో పంచుకుంటారు. అప్పుడప్పుడు మీరు చుట్టం సూపర్లో వచ్చిపోతారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది. బతికున్నోడిని చచ్చిపోయినట్లు ప్రూఫ్ తెప్పించాడట, సర్టిఫికెట్ పుట్టించాడట. పుట్టించి మొత్తం వాళ్ళ అన్నకు రావాల్సిన ఈ పొలాన్ని కూడా వాడే కబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది ఆ వ్యక్తికి? బాగా వినండి, కరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది వ్యక్తికి? అన్యాయం జరిగింది. ఎక్కడ? లోకంలో. అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు ఎవరో చెబితే, పలానా కాడికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, అన్న దగ్గరికి వెళ్ళండి అంటే, అమ్మో పెద్ద భక్తుపరలాగా వచ్చారు. వచ్చినప్పుడు అలా కదా వచ్చేది. ఎక్కడ పోమన్నా, ఏం చేయమన్నా, నిన్నే నమ్ముకుంటామన్నా. నన్నెవరు నమ్మకం అనేది? నేనేం దేవుణ్ణి? ఆయన నమ్ముకోరా, బతుకులు బాగుపడతాయి. ఆమె నా బతుకును మార్చిన దేవుడు, ఆయన నీ బతుకును మారుస్తాడు. హోమరక్షణలు చేస్తాడు వచ్చి. లోకంలో ఏం జరిగింది బిడ్డలకు? పాపం వాళ్ళ భర్తకు, అంటే వాళ్ళ అన్నకు ఏంది? ఏలి ముద్ర. ఏం రాదు, రారాదు, తూరాదు, తారాదు, ఏం రాదు. లోకంలో ఏం జరిగింది బిడ్డకు? అన్యాయం జరిగింది. ఎవరో చెప్పగా వస్తే ఇక్కడికి వచ్చారు. వస్తే మొదట ఏదో ఎమోషన్గా, ఏదో సించు పొడుచాన, ఆడకపోవచ్చు ఒకసారి ఇక్కడికి వచ్చి అలా తెలిసిపోతుంది ఆ కథలు ఏంటో. అన్నా నాకు చాలా అన్యాయం జరిగిందన్నా, నాకు చాలా నా సొంత మర్ది అన్నా, బతికున్నాను నా మొగిని చంపినాడన్నా. అదే బతికున్నోని మొగిని చంపి అన్నకు అనగా మాకు రావాల్సిన పొలాన్ని కూడా తీసేసుకున్నాడన్నా. ఎక్కడికి పోయినా వాడు కానిస్టేబుల్ కదా, ఆ లాయర్లు, ఆ పోలీసులు, వాళ్ళు ఇల్లు కొంచెం పలుకుబడి ఉన్నాడు కదా. ఈడు ఏలుముద్ర కాడు, ఈయనకేం తెలుసు? తుస్పటకేం లేదు. యాడికి పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా సరే చూసాంపో పాపం తిరిగి రోడ్డు చెప్పమంటారా, ఆఖరికి రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళారు, పొలిటికల్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు. లేదు వచ్చి ఏడుస్తా, తల్లి ఏమని తెలుసా అన్నా, ఇటు జరిగిందన్న, నాకు చాలా అన్యాయం జరిగిందన్న, దేవుడు ఇంకా ఎన్నో కార్యాలు చేశాడంట కదన్నా, దేవుడు ఆలకించి దేవుడు నా పొలం నాకు ఇప్పిస్తే నేను ఈ మందిరానికి ఏం చేస్తానోగా. ఏంది ఏం చేస్తాననేది ఏం చేయలే. వామి చెప్పింది కరెక్టే చెప్పింది. అయితే నాకు ఈ మందిరానికి నేను మనసులో అనుకునేది నా దేవుడు నాకు నెరవేరిస్తే ఇంకా నేను ఏం చేస్తానో. ఓ తల్లి ఏం చేస్తావు చెప్పే, నీళ్ళు తక్కువ బోర్ వేయించావా? ఆశ నాకు పాపం వారం ఇక్కడ పిల్లలు పడే ప్రయాస చూసి దేవుడా ఇంకా పాపం ఇప్పుడైనా ఆటో ఇచ్చి దేవుడు మేలు చేశాడు ప్రారంభంలో. అదిగో నా పెద్ద కొడుకు పెద్దోడిని వాడు లేస్తే పండుకుంటేనే ఏం లేదు, మా అత్త దగ్గర వదిలిపెట్టి వాడు లేస్తే వాడిని సంకన పెట్టుకొని ఇద్దరు బండిలో వచ్చి ఏమి
ఆ బైక్కు తాళ్ళు కట్టుకొని 2 బిందెలు ఆ బిందెలు ఆ బండికి పెట్టుకొని ఎన్ని బిందెలు వాళ్ళు నేను పెడితే నీకు రాక ఎవడన్నా వచ్చి వరిట పెట్టారంటే పెడతారు. నేనే ఆడేసుకుందును. ఆ నుంచి నీళ్ళు తీసుకురావడం వీడ వచ్చి నేను మళ్ళీ వచ్చేలోపు నా భార్య మొత్తం మందిరాన్ని అంతా శుభ్రం చేసి కసుగొట్టి అంత క్లీన్. ఎన్నో ఏం చేస్తావు చెప్పే తల్లి అంటే ఏం చేస్తానో లేనంగా అనేది ఆశ కదా. ప్రభువా కార్యాన్ని చేయనైనా, కార్యాన్ని చేయ ప్రభు. ఆమె ఏదో చేస్తాడంటున్నాయినా ఆమె వాళ్ళకం గురించి చేసేటట్టు ఉంది ప్రభువా. నా ఓరా దేవుడు నిజంగా ఏదో అడే చిన్న వయసులో అట్లా అనుభవాలు దేవుడా వాళ్ళకం గురించి చేసేటట్టుంది. నాన్న చాలా ఎమోషనల్గా ఉంది ప్రభువా. తండ్రి ప్లీజ్ డాడీ అని చెప్పి దేవుడి సెల్లో మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే అద్భుతకరంగా లోకంలో ఏం జరిగింది? ఆ బిడ్డకు అన్యాయం జరిగింది. యెరూషలేముకు వచ్చాను ఏం జరిగింది? న్యాయాధిపతి ఆ బిడ్డకు న్యాయం చేశాడు. కొట్టు సపోర్ట్లు గట్టి ఏసాయికి బాగా విను. ఇప్పుడు న్యాయం జరిగింది కదా. దేవుడు ఎక్కడ కొడితే యాడ రాలుతాయో వాళ్ళని తీసుకొచ్చి పడేశాడు. దేవుడు తీసుకొని వచ్చి లాస్ట్కి వాడిని పట్టుకొని ఏందనేది చెప్పి నీ ఉద్యోగం ఊడగొడతామని చెప్తే వాడు భయపడి అన్న క్షమించి తప్పు అయిపోయిందని చెప్పేసి పొలం దగ్గరికి పోలీసులు అంతా జరిగి వద్దు తప్పు అయిపోయిందని చెప్పేసి వాళ్ళ అన్న పొలం వాళ్ళకి ఇచ్చి వీడి వాళ్ళు అన్నీ సెట్ అయిపోయి అంతా అయిపోయింది. ఏం చేస్తాను నేను చూడు ఇవి చెప్పినా ప్రకల్పాలు పలికిపోయిలేడా. కనీసం నాకు న్యాయం జరిగిందన్నాను కూడా చెప్పలే. వాళ్ళ కొడుకున్నాడు వాయమ్మో వాడా ఈయన మన పిల్లలు నీళ్ళు తెచ్చంటే వాడు పొద్దున్నొచ్చి లైట్ వేయడం, పొద్దున్నొచ్చి లైట్ ఆర్పడం, రాత్రి లైట్ వేయడం, బయట అన్ని బాగా జరుగుతున్నాయి. కనీసం న్యాయం జరిగిందన్నాడు కూడా చెప్పలే. ఎవరో వేరే వాళ్ళు వచ్చి అన్నా పలానా అప్పుడు మీ దగ్గరికి వస్తున్నది కదా, మందిరానికి వస్తున్నది కదా. అవునన్నా ఏమైందన్న పరిస్థితి అంటే అద్భుతకరంగా దేవుడు వాళ్ళకు న్యాయం చేశాడన్నా, వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేసాడన్న దేవుడు. అవునా చాలా బాధపడ్డాడండి. సరే నువ్వు చేయకున్నా పర్వాలేదు ఒరే, సరే సేవకుడు అనుకుంటాం వాళ్ళు ఒరే. నిజమే ఇక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేములో నాకేం జరిగింది? న్యాయము జరిగింది అన్నని చెప్పాలి కదా. అలాంటి గోల్డ్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు మనకు. ఎన్నున్నాయో. ఇప్పుడు వాడు మంచి ముఖం కలిగి చూడడు, గుర్రున బండి వేసుకొని బర్రన పోతాడు. మనిషి కానిచ్చిన అనుకో అసలు మన వాళ్ళు కూడా పిలిచారంట. ఏం జరిగింది ఇప్పుడు యెరూషలేములో? న్యాయం జరిగింది. లోకంలో మనుషులు న్యాయాన్ని అన్యాయంగా చేస్తారు. పదవి ఉన్నొందే, పలుకుబడి ఉన్నొందే, డబ్బు ఉన్నొందే పైచే. ఈ భయంకర దినాల్లో అన్యాయాన్ని న్యాయంగా చేస్తున్న ఈ దినాల్లో యెరూషలేములో నీకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి యెరూషలేములో ఉన్నాడు. ఇక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, యెరూషలేములో ఇంకేం దొరుకుతుందయ్యా అంటే శత్రువు చేతికి అప్పగించబడి దేవుని మాట వినకుండా వ్యాధుల పాలు, రోగాల పాలు, సమస్యల పాలు, ఇబ్బందుల పాలు, ఇవన్నీ భయంకరమైన నరక యాతనలాగా బ్రతుకుతున్న నీ బ్రతుకుకు యెరూషలేములో ఏం దొరుకుతుందయ్యా అంటే నీకు నిత్యమైనటువంటి ఆరోగ్యం యెరూషలేములో దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యము దొరుకుతుంది యెరూషలేములో. యెరూషలేముకు దూరమైపోయే రోగాల పాలైపోయావు. మందిరానికి రాక ఆదివారం పూట అమ్మో 4 రూపాయలు డబ్బులు వస్తున్నాయి అంటే ఇంకా మందిరం కాని రాదు, సేవకుడు కాని రాడు, చెప్పిన మాటలు కాని రావు. అంత కుక్క బుద్ధే. ఏంటి కుక్క చుట్టూ కొట్టినట్టే చెప్పాను కదా కుక్క గురించి. ఎన్నిసార్లు చెప్పినా తనకు తెలియదు నాకు. నేను చెప్తానంటే మీరు ఇంటనే అంటారు, మీ మతం మీదే. అదే కుక్క బుద్ధేది. ఇంకా ఈయనంతసేపు అంటారు కానీ ఆయనసేపు మందిరం పోతారు, నిధులు కొట్టుకొని మళ్ళీ పోతారు. అంతే కుక్క బుద్ధిది. దేవునికి మహిమ కలుగును గాక. 4 రూపాయలు వస్తున్నాయంటే దేవుడు కానరాడు, మందిరం కానరాదు, ఆదివారం అనేది కూడా కానరాదండి. నేనుండి ఒకసారి ఎవడో ఒక పేరు గుర్తురాలి, ఏరా నాన్న మందిరానికి వెళ్ళలేదు ఎందుకురా మందిరానికి వెళ్ళంటే
ఈరోజు ఏం వారం ఉన్నా అంటున్నాడు. అంటే నీ సంపాదన ముసుగులో నీ సంపాదన తగలడా, నీ సంపాదనకు అగ్గిపెట్టా. హల్లెలూయా. ఏందో నా దొంగలక్ష్మి అట్టుంటావు అంటారా? వినండి జాగ్రత్తగా. నీ సంపాదన వారాలు కూడా గుర్తుండవా నీకు? మందిరం గుర్తుండదా? ఈ 4 రూపాయలు కనిపిస్తే 4 రూపాయలు వస్తున్నాయంటే అంత కేర్లెస్ బ్రతుకనేది. ఆదివారం పూట మందిరంలో ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? ఎలా నీకు ఆరోగ్యం వస్తుంది? ఈరోజు ఆరోగ్యం నీ చేతులలో నువ్వే పోగొట్టుకున్నావు. యెరూషలేముకు దూరమై నువ్వు రోగాల పాలయ్యావు. ఆదివారం పూట పరిశుద్ధ దినాన, పునరుద్ధానపు దినాన 4 రూపాయలు సంపాదించడానికి వెళ్తావు, కానీ సంపాదించుకున్నటువంటి ఆ సంపాదన నువ్వు అనుభవించాలి కదా. యెరూషలేముకు దూరమై నువ్వు ఎంత సంపాదించినా అనుభవించలేవు. దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి దేవుని మందిరానికి దూరమై యెరూషలేమును కాదనుకొని, యెరూషలేమును కాళ్ళ తన్నుకొని, దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకొని 4 రూపాయలు నువ్వు సంపాదించినా అది నువ్వు అనుభవించలేవు. కాగా నీ రోగానికి అది ఖర్చు పెట్టుకుంటావు. నీ రోగానికి అయిపోతుంది, అది అనుభవించలేవు. యెరూషలేమునకు దూరం అయితే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యము నిన్ను విడిచిపోతుంది. కాబట్టి యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఆరోగ్యం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది అనేకులు యెరూషలేమునకు దూరమై, అనగా మందిరానికి దూరమై లేనిపోని రోగాలు, రోగం లేని కుటుంబం ఏదో నాకు ఒకటి చెప్పండి. రోగము లేని శరీరం మీద ఒకటి చెప్పండి ఇప్పుడు నాకు. పండుకుంటే మాతరా, లేచే మాతరా, కూడు కూడా వాంకమేమో కానీ ఇవే నీకు బిర్యానీ, మాతరలే నీకు బిర్యానీ. తిని 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 నోరి పిరుసుకపోయిందన్నా. నాతో చెప్పి మాట్లాడు. ఎంత దరిద్రతని అనుభవిస్తావు కానీ ఒరే నాయన యెరూషలేముకు రారా. ఆమేన్, కొడదామని చప్పట్లు గట్టిగా వేసేకి. యెరూషలేముకు రారా స్వామి, దండం పెడతాను ఆయన. ఆ పాఠ్యమని తిరుగుదాం రారా, కోటరస్ ఇస్తే లగేసుకొని పోతున్నావే. ఈ పాఠ్యమని తిరిగితే 4 రూపాయలు డబ్బులు ఇస్తారంటే ఎగెత్తుకొని పోతున్నావే. అరే యెరూషలేముకు వచ్చే నీకు ఆరోగ్యం దొరుకుతుందిరా బాబో. అమ్మ తల్లి, యెరూషలేముకు వచ్చే నీకు ఏ రోగముని దరిదాపులకు రాదో. కొట్టు చప్పట్లు కడిగేసాయికే. ఈ రోజు నీ శరీరాన్ని వెళ్తున్న రోగం, తీరని రోగం, కుదరని రోగం ఏంటో తెలుసా? యెరూషలేముకు నువ్వు దూరమయ్యావు, మందిరానికి నువ్వు దూరమయ్యావు, ఆదివారాలు ఎగ్గొట్టి తిరుగుతున్నావు. ఆహా, ఆదివారం పుట్టే ఫంక్షన్స్, ఆదివారం పుట్టే ఫంక్షన్స్ వాళ్ళు నాశనమైంది కాక మనలు నాశనం చేయటానికి, వాళ్ళు పాడైంది కాక మనలు పాడు చేయటానికి. పైగా అంటాం అట్ట కాదున్నా, పోకుంటే మళ్ళీ పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. ఏంది మామూలుగా వచ్చి చెప్పరు, కులుక్కుంటూ ఏ చక్కగా నిలబడి చెప్పొచ్చు కదా. మూతి షాపి అట్ట కాదున్నా, అబ్బో పో. వాళ్ళు పిలిస్తే మళ్ళీ వాళ్ళు చెప్పినారు అన్నదో మే రాకుంటే ఇదే నీకు నాకు లాస్ట్ ఉందా. నువ్వు కాదు పోయినసారి చెప్పాను కదా. నువ్వేం రాలేదనుకో, ఇంకా నువ్వెవరో నేనెవరో, నీ గడప నేను దొక్కను, నా గడప నువ్వు దొక్కాకు. అమ్మా, ఎప్పుడో ఒకసారి ఈ బంధం సావాల్సిందే, సచ్చిన తర్వాత తెగాల్సిందే ఈ బంధం. అరే పెళ్ళిళ్ళకు పోతే, పేరంటాలకు పోతే, ఫంక్షన్స్కు పోతే అలుగుతారని, బాధపడతారని, ఇబ్బందులు పడతారని, మాట్లాడరని, ఏమని అనుకుంటారని బాధపడి వెళ్తున్నావే. ఆదివారం పూట పరిశుద్ధ దినాన నా దేవుడు నివసిస్తున్న యెరూషలేముకు రాకపోతే, నా స్థలము ఖాళీ అయితే దేవుడు ఏమనుకుంటాడో అన్న భయం ఉందా నీలో? ఉందా నీలో? లైవ్లో ఉన్న బిడ్డలు
అడిగి పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ ఫంక్షన్కి పోకపోతే ఏమనుకుంటారో, ఆ ఫంక్షన్కి పోకపోతే ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అంటున్నావే. పునరుత్థానపు దినాన దేవుని మందిరంలో ఆయన గుమ్మంలో అడుగు పెట్టకపోతే నీ కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి నిన్ను ఓదార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు ఏమనుకుంటాడో. ఈరోజు నేను మందిరానికి పోకపోతే, పరిచర్య చేయకపోతే, దైవ సేవకుడు అప్పగించిన పరిచర్య చేయకపోతే ఏమనుకుంటాడు నా దేవుడు అన్న దైవ భయము భక్తి కలదానివి గలవాడివైతే సావు తప్ప యెరూషలేమును నిన్ను ఏది కూడా వేరు చేయలేదు. కొట్టు చప్పట్లు కడిగేశాయి. భయం లేని పని వల్ల ఒక వారం, ఒక్క రోజు ఈరోజు పనికోకుండా మళ్ళీ ఏమంటే ఒక్కరోజు 300 కూలిపోదు, ఒక్కరోజు 400 కూలిపోదు, ఒక్కరోజు 500 కూలిపోదు, సత్య 500 తీసుకొని పోలేవు. అంతెందుకు ఈరోజు బతికుండగానే మీ సాగు గురించి క్లియర్గా చెప్తున్నాడు వినండి. ఏ కూలి కోసమైతే, ఏ ఆదివారం 600, 700, 800, 1000 రూపాయలని ఏ కూలి కోసమైతే యెరూషలేమును వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నువ్వు కుక్కలాగా పోతున్నావో, నువ్వు చచ్చిన తర్వాత అదే డబ్బులు నీ మీదే ఇట చల్లుకుంటూ పోతుంటే లేచి అమ్మో దన్నచ్చుమని చెప్పి కళ్ళు కూడా అద్దకలేవు. దానికోసం పాకులాడుతున్నావా? దానికోసం దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకుంటున్నావా? దానికోసం నిత్య యెరూషలేమును పోగొట్టుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్యురాలు, ఎంత దౌర్భాగ్యం నీవు. నీ వెంట రాని దాని కొరకు ప్రాకులాడుతున్నావు. బతుకున్నప్పుడు నీకు దేవుని విలువ తెలియదు, బ్రతుకున్నప్పుడు మందిరం విలువ తెలియదు, బ్రతుకున్నప్పుడు సేవకుని విలువ తెలియదు. సచ్చిన తర్వాత తెలుసుకున్న దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక బ్రతుకున్నప్పుడు నువ్వు తెలుసుకుంటే మంచిది. నీ ఉపదేశము ద్వారా నీ మనోనేత్రము పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించును కాక యేసు నామములో. ఒక్కరోజు కూలిపోతుందని పనికి వేసుకొని పోతున్నావు. ఈ వారము నేను దేవుని మందిరంలో కనబడకపోతే నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఏమవుతాడో, ఏమనుకుంటాడో, నా కొరకు నన్ను కాస్తున్న శరీర సంబంధమైన కాపరి ఏమనుకుంటాడో. ఎందుకు ఇంతమంది ఉన్నా రాని వాళ్ళ మీదనే మనసు అడుగుతుంటానే, ఏమైందమ్మా రాలే, ఏమైందమ్మా రాలే. ఆలోచన చెయ్యి. నీకు లెక్క జమలే మందిరం అంటే. యెరూషలేముకు దూరమైతే చెప్పండి, దూరమైతే ఏమవుతుంది? రోగాలతో మొత్తబడతావు. ఇప్పుడు యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఆరోగ్యము దొరుకుతుంది. ఆమేన్. యెరూషలేములో నీకు విడుదల దొరుకుతుంది. ఆమేన్. యెరూషలేములో నీకు స్వస్థత దొరుకుతుంది. ఆమేన్. వైద్యుల చేత కాని పని పరమ వైద్యుడు యెరూషలేములో నుండి తన బాహువుని పైకి చాచి ఎంతటి రోగమైనా దాని నుంచి నిన్ను విడిపించేదే యెరూషలేము. ఆమేన్. కొట్టు చప్పట్లు కడిగేసేకి. అందుకే యెరూషలేముకి రా, దేవుని మందిరానికి రా. ఏ రోగము నిన్ను ఏలదు. ఒకవేళ ఏలిందా, ఇప్పటికే దేవుని మందిరానికి యెరూషలేముకు దూరం అయిపోయి రోగాలతో మొత్తపడుతున్నావా, వ్యాధులతో మొత్తపడుతున్నావా, సమస్యలతో మొత్తపడుతున్నావా, అప్పులతో మొత్తపడుతున్నావా? ఈ వల్ల ఎందుకంటే యెరూషలేముకు దూరమైనందుకే. నీతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. ఈ మాట విని తిరిగి నువ్వు యెరూషలేమును ప్రేమించగలిగితే, యెరూషలేము గుమ్మములు నీ పాదములు మోపగలిగితే, యెరూషలేముకు నువ్వు రాగలిగితే ఎంతటి రోగమైనా ఈరోజు వాటికి చెక్ పెట్టబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కొట్టి చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆ రోగాలు నిన్ను వదిలిపెట్టి పోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకున్నావు యెరూషలేమంటే? యెరూషలేములో ఆదరించబడతావు. యెరూషలేములో నెంబర్ 2 నీకు న్యాయము దొరుకుతుంది. యెరూషలేములో నీ రోగాలకు విడుదల, నీకు ఆరోగ్యం కలుగుతుంది. నెంబర్ 4 యెరూషలేములో నువ్వు వచ్చి బయట ఏ పని చేయాలని ఇక్కడికి వచ్చి యెరూషలేములో మోకరించి, అయ్యా నేను పలానా కార్యాన్ని చేయబోతున్నా, పలానా సొంత పని చేయబోతున్నా, పలానా కార్యాన్ని చేయడానికి నేను సిద్ధపడినా, పలానా వ్యాపారం కొరకు నేను సిద్ధపడినా, నా ఈ వ్యాపారము 30, 60, 100 ఫలింపచేయి అని నువ్వు మోకరిస్తే యెరూషలేములో నీ వ్యాపారము, నీ చేతి పనులు సరిహద్దులు దాటి నీకు క్షేమాన్ని కలగజేస్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్య. యెరూషలేములో 4వది ఏం దొరుకుతుందో తెలుసా? నువ్వు తలపెట్టేదల్లా, నువ్వు ఆలోచించేదల్లా న్యాయంగా జరుగుతుంది.
ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు, ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నావు, ఏ సొంత పని చేయాలనుకున్నావో రా యెరూషలేముకు వచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటో, నీ సొంత పని ఏంటో, ఏది స్టార్ట్ చేయబోతున్నావో, షాపా లేకపోతే బిజినెస్సా లేకపోతే వ్యాపారమా లేకపోతే ఇంకొకట యెరూషలేముకు వచ్చి అదిగో యెరూషలేములో ఉన్నటువంటి దేవుని వైపుకు నీ చేతులు చాచి నీ హృదయ వాంఛలు తీర్చగలిగిన ఆయన వైపుకు నువ్వు చూడగలిగితే, ఆయన దగ్గర నీ సమస్యను చెప్పగలిగితే యెరూషలేములో రాసుకున్న పాయింట్ 4వ పాయింట్, నీవు తలపెట్టిన ప్రతి కార్యము యెరూషలేములో సఫలపరిచే దేవుడు ఉన్నాడు. ఇక్కడ కొట్టు చప్పలు గడేసాయికే. సంఘ బిడ్డల కొరకు నిత్యము చేయబడుతున్న ప్రార్థన, బిడ్డలకు సొంత పనులు కలగాలి నాయన. ఒకరి కింద బానిసత్వపు కాడి కిందికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఆదివారం పూట ఒక్కోసారి సెలవిచ్చారు, ఒక్కోసారి సెలవియ్యరు. ఆ రోజు రావాలని వారం బత్తి మళ్ళీ ఆ రోజు పట్టుకుంటారు. కనీసం చేసిన కష్టార్జితానికి కూడా ఫలితం లేకుండా పోతుంది. తండ్రి సహాయం దయచేయి. ఈ వాక్కు, ఈ ప్రార్థన మీ పట్ల నెరవేర్పు జరగాలి అంటే యెరూషలేమునకు నువ్వు రావాలి. వచ్చిన నీవు ఏ కార్యము తలపెడుతున్నావో, ఏ కార్యము చేయాలని ఇష్టపడుతున్నావో ఆ కార్యము నమ్మకంగా చేయాలి. లోకంలో చేసినట్టు చేయకూడదు. అన్యాయాలు, అక్రమాలు, మోసాలతో చేయకూడదు. యెరూషలేములో ఏముంది? న్యాయం ఉంది. బయట అన్యాయం ఉంది. యెరూషలేముకు వచ్చి న్యాయమైన పని న్యాయంగానే చేయాలి. నువ్వు తలపెట్టే ప్రతి కారణం ఏదైనా, 4 రూపాయలు వస్తున్నాయి కదా, నా పిలుపును మార్చుకుందాం, నా దర్శనాన్ని మార్చుకుందాం, దేవునికి ఇచ్చిన మాటను తృణీకరిద్దాం, సేవకునికి ఇచ్చిన మాటను తృణీకరిద్దాం. ఒక తల్లి అన్న ప్రార్థన చేయన్నా, వ్యాపారం పెట్టాలి, ప్రార్థన చేసేది. అన్నా షాపులోకి వచ్చి ప్రార్థన చేసుకోదరన్నా, పోవడం, ప్రార్థన చేయడం. నాకు చెప్పింది నేను చెప్తున్నా. నువ్వు ఇచ్చే కానుకలు ఆశపడి అబ్బా అమ్మ సూపర్, నీ వ్యాపారం 30, 60, 100, 100 కోట్లు దాటిపోతాయి తల్లి, చెయ్యి అని చెప్పమంటావా? లేదే. అడిగి పోతే అది చెప్తే అది పలికి రావడం. అందుకే కదా అందరికి షెడ్ అవుతుంటే. కానీ ఎవరి కోసం? నా దేవుని కోసం. ఆమేన్. చెప్పాను కదా, ప్రతి నింద నాకు ఒక 100. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అడిగి పోవడం, వ్యాపారం చేయడం. 3 రోజులే, 4 రోజులు వ్యాపారం ఎత్తేసి కాదు. 3 రోజులే జరిగేది. 4 రోజులు అమ్మేమే ధర తమ్ముడు వెళ్ళి తీసుకుపోదురా, అమ్మేమే రారా, ఇది తీసుకుపోదురా. 3 రోజులే, 4 రోజులు ఎత్తేస్తుంది వ్యాపారం. అర్థమవుతుంది కదా? మన మధ్యలోనే తల్లులే వాళ్ళు, మన మందిరానికి వచ్చే వాళ్ళే. ఇప్పుడు ఈ కట్టతిట్టమైన యెరూషలేము వద్దని విశాల మార్గమైన యెరూషలేము అనుకున్నారు. సంతోషం, చాలా సంతోషం. యెరూషలేములో ఇష్టానుసారమైన బ్రతుకుండదు. యెరూషలేము ఇరుకైన మార్గమే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇరుకైన మార్గంలో నడవలసిన వాళ్ళే ఈ యెరూషలేములో ఉండొచ్చు. మాకు వద్దు విశాల మార్గం కావాలంటే పూలదండేసి తప్పెట్లు తీసుకొని వచ్చి పెడతా. ఒకసారి చెప్పండి ఎవరైనా ఉంటే, సాగనొప్పుతా వాళ్ళని. ఓకే, మందిరం పైన సేవకుని పైన నిందలేసి వెళ్ళొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాలనుకున్నావా అన్నా? ఇంత కట్టదిట్టమైన భక్తులు ఉండలేనన్నా, నేను వెళ్తానన్నా, యెరూషలేములు ఎన్నో ఉన్నాయన్నా, విశాల మార్గంలో కూడిన యెరూషలేములు ఉన్నాయన్నా, నేను వెళ్తా అంటే బాయ్ బాయ్ తల్లి, బాయ్ బాయ్. ముందో వెనుకో సత్య వెనుక ఆడ కలుసుకుందాం, లేకపోతే వెనుక నీకు నాకు పెద్ద అగాధమే. అంతే కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యెరూషలేములో ఏం జరుగుతుందయ్యా? నీవు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమగుతుంది. 3 రోజులు వ్యాపారం చేసి 4 రోజులు ఎత్తేస్తాడు. నా ప్రియ సహోదరుడా, ఎందుకయ్యా అంటే దేవుడు చెప్తున్నాడమ్మా, ఈ వ్యాపారం జరగదంట, నువ్వు కష్టపడుతున్నావు. అందుకే మీరు ఏది చేసినా దేవునికి అనుకూలమైనదైతే అది ఫలిస్తుంది. దేవునికి విరుద్ధమైనది ఎప్పుడు అడగొద్దు. ఆమేన్. యెరూషలేముకు వచ్చిన నీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, దేవా నీ చిత్తం ఏది ఉంటే నా పట్ల అది జరిగించు. పలాంది చేయాలనుకుంటున్నా, పలానా బిజినెస్, పలానా వర్క్, పలానా చేయాలనుకుంటున్నా, ఇది నీకు అనుకూలమైనలా దీనిని ఆశీర్వదించు. ఇది నీకు అయిష్టమైతే, దీనివల్ల నాకు సమస్యలు వస్తాయంటే ఇది వద్దు. దీనివల్ల నేను మందిరానికి దూరం అవుతానంటే, దీనివల్ల నేను యెరూషలేముకు దూరం అవుతానంటే ఇది వద్దు అని ఎన్నడన్నా ప్రార్థన చేసావా? ఎందుకు చేస్తావు? కాబట్టి ప్రియులారా,
జాగ్రత్తగా వినండి. యెరూషలేములో నెంబర్ 1 ఏం దొరుకుతుంది? నెంబర్ 2 యెరూషలేములో ఆదరణ దొరుకుతుంది. నెంబర్ 2 న్యాయము జరుగుతుంది యెరూషలేములో. నెంబర్ 3 ఆరోగ్యం దొరుకుతుంది యెరూషలేములో. నెంబర్ 4 నువ్వు ఏది చేసినా అది సఫలమవుతుంది. ఈరోజు అనేక మంది అండి, అతడు చేయనిదంతయు సఫలమగునని వాక్యం ఉంది. చాలామంది క్రైస్తవులే ఏది చేసినా 3 నెలలే, అబ్బో 3 రోజులు తలకు బులకు తలకు తలకని మెరుగుతుంది, 4 రోజుల పుస్సని ఆరిపోతుంది. ఏం కాదు సౌండ్ బయటనా? అమ్మో ఏం తుస్సండి ఆనంద. దేవునికి మహిమ కలుగును గాక. రైట్? అది కాదు, అది కాదు. చిరస్థానంగా చిరకాలం ఉండే ఆశీర్వాదం ఎక్కడున్నాయి? యెరూషలేములో ఉన్నాయి. బాగా వినండి. ఇటువంటి యెరూషలేమును కాదనుకొని, ఇటువంటి యెరూషలేమును కాలదనుకొని ఒక పనికిమాలోడు యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకు ప్రయాణమయ్యాడు. న్యాయము జరిగే యెరూషలేమును వద్దనుకున్నాడు, ఆదరించబడి యెరూషలేమును వద్దనుకున్నాడు. ఇంకేంటి? ఆరోగ్యం ఇచ్చేటువంటి యెరూషలేమును వద్దనుకున్నాడు. ఏది తలపెట్టినది సఫలపడేటువంటి యెరూషలేమును వద్దనుకొని ఎక్కడికి ప్రయాణం కట్టాడు? యెరికోకు ప్రయాణం కట్టాడు. ఏది వద్దనుకొని? యెరూషలేమును వద్దనుకొని, దేవుని మందిరాన్ని వద్దనుకొని, దేవుడు మాట్లాడుతున్న ఆ స్థలాన్ని వద్దనుకొని, దేవుడు నడిపిస్తున్న నడిపింపు వద్దనుకొని, దేవుడు కాస్తున్న కాపరిని వద్దనుకొని, యెరూషలేమును వద్దనుకొని ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు? యెరికోకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వాడి బతుకును చూసి వచ్చినాక ప్రభు ఆ వ్యక్తిని పరిచయం చేస్తే, ఏమయ్యాడయ్యా వాడి బతుకంటే కుక్కలు చింపిన విస్తరాకు. ఒక మాటలో చెప్పాలంటే కొన ఊపిరి. ఏంటి? కొన ఊపిరితో ఉన్నాడు. దొంగల చేతికి అప్పగించబడి. వద్దు చదవద్దు, తెలిసినది కదా. తెలియదు ఎవరికన్నా? లైబ్లో ఉన్నప్పుడు తెలుసు కదా. ఒక వ్యక్తి యెరూషలేమును వద్దనుకొని ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు? యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. ఏమయ్యాడు? మొట్టమొదటిగా నేను నడిపిస్తున్నటువంటి ఈ నడిపింపుకు, నీ పైన ఉన్న ఈ కాపరి నడిపిస్తున్న ఇరుకైన మార్గం, యెరూషలేములో నడిపింపబడుతున్న ఇరుకైన మార్గం వద్దనుకొని, నీకు న్యాయము జరిగే స్థలము, నీకు ఆరోగ్యము జరిగే స్థలము, నీవు ఏది తలపెట్టినా అది న్యాయము చేసేటువంటి స్థలము, నేను ఆదరించే యెరూషలేమును కాదనుకొని యెరికోకు అనగా లోకానికి ప్రయాణమయ్యావు అనుకో, మొట్టమొదటిగా నువ్వు దొరికేది ఎవరికయ్యా అంటే శత్రువుకు. దొంగలకు దొరికిపోయాడట. ఏం చేశారు వాళ్ళు? ఒక 4 ఇంపార్టెంట్ జరిగాయి వాళ్ళ జీవితంలో. టైం అయిపోయింది, ఆగుదామా సాగుదామా? అబ్బా నిజమేనా? నిజం చెప్పండి. నిజం? ఆల్రెడీ ఇంట్రెస్టెడా? దేవుడి మీ ఆసక్తిని ఇంకా పెంచునుగాక. ఆమె హల్లెలూయా. మొట్టమొదటిగా వాడు ఏం జరిగాడు అంటే, వాడు దొరకడం ఎవరికి దొరికాడు? దొంగలకు దొరికిపోయాడు. శత్రువుకు దొరికిపోయాడు. శత్రువుకు దొరికితే ఊరుకుంటాడా? శత్రువుకు దొరికితే ఊరుకుంటాడా? వాడిని పగళ్ళ తీసుకోడా? ఎక్కడ ఉండాల్సిన మర్యాదగా? ఎక్కడ ఉండాల్సినాడు? యెరూషలేములో ఉండాలి వీడు. యెరూషలేములో 4 రకాలైనటువంటి మేలులు పొందుకుంటూ ఉండాలి వీడు. అది కాదంట. మరి ఏది ఆశించిపోతున్నావురా యెరికోకు? మీకు అర్థం కావాలంటే యెరికో అనగా లోక సంబంధమైనవి. ఈ యెరికోనే అలనాడు యెహోషువ సైన్యాన్ని కానాను దేశానికి వెళ్ళనివ్వకుండా ఆపింది ఏంటో తెలుసా? యెరికో. ఈ రోజు నిన్ను పరలోక రాజ్యానికి చేరనివ్వకుండా, సరైన భక్తిలో ఉండనివ్వకుండా, సరైన మార్గంలో నడవనివ్వకుండా, సరైన భక్తిని పట్టనివ్వకుండా, సరైన నాయకుడి సరైన కాపరి దగ్గర ఉండనివ్వకుండా ఈ యెరికో నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. అది తెలియక జురుకొని యెరూషలేమును కాదనుకొని ఎక్కడికి వెళ్తున్నావు? యెరికోకి వెళ్ళిపోయావు. మొట్టమొదటి ఏం జరిగింది? శత్రువుకు దొరికావు. యెరూషలేములో నీకు అన్ని రకాలైన సమృద్ధి ఉంది. యెరూషలేములో మంచి కాపరి ఉన్నాడు. యెరూషలేములో అంత బాగా మంచి భక్తి, ఇరుకైన భక్తి. ఈ యెరూషలేములో నుంచి వెళ్తేనే నువ్వు నిత్య యెరూషలేములోనికి వెళ్ళగలవు. కాదట. ఎందుకు? మళ్ళీ ఏం మాయరోగం పుట్టిందో ఈయనకి? ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. యెరికో ఆకర్షించింది విన్ని. ఏంటి యెరికో? కనానుకి వెళ్ళనివ్వకుండా అలాడు మన పితరులను ఆపినది ఈ యెరికో. ఆ యెరికో గోడలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి యెహోషువ సైన్యముతో యెరికో గోడలు కూల్చిన నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు.
ఆమె దేవునికి మహిమ కలుగునుగా. కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకయ్యా యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకి వెళ్తున్నావు? వద్దురా, అది మంచిది కాదురా, ఆ స్థలం మంచిది కాదురా, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదురా, ఆ తలపు మంచిది కాదురా, అది శత్రువు చేతిలో, అది విచ్చలవిడిగా తనానికి పరిమితమైందిరా. యెరికోలో ఇష్టానుసారమైన భక్తి, యెరికోలో విచ్చలవిడి పాపం, యెరికోలో విచ్చలవిడి తత్వం, యెరికోలో త్రాగుడు, యెరికోలో లేవిడితనం, యెరికోలో వ్యభిచారం, యెరికోలో దొంగతనాలు, యెరికోలో అన్ని రకాలు ఉన్నాయి. కానీ యెరూషలేములో ఇవేమీ లేవు. ఆమె అర్థమవుతుందన్నా? యెరూషలేము ఇవేమీ లేవు. యెరికోలో అయితే ఉన్నాయి. యెరికోలో అయితే ఉన్నాయి. పాపం వీనికి ఈ భక్తులు ఉండడానికి ఇష్టం లేదు. వీరికి ఏం కావాలా? స్వేచ్ఛమైన భక్తి. ఆదివారం పూట ప్రార్థనకు రావాలా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఆకులు, ఒక్కలు, సినిమాలు, జబర్దస్తులు, అన్ని ఇన్ని తుస్సు తంద తాన అన్ని కావాలా. ఇటు దేవుడు కావాలా, ఇటు యెరూషలేము కావాలా, ఇటు యెరికో కావాలా. ఆమేన్. వింటున్నారా జాగ్రత్తగా? ఇటు యెరూషలేమును వదిలిపెట్టుకోలేవు, ఇటు యెరికోను వదిలిపెట్టుకోలేవు. ఈ రెండింటికి ఏ దానికి నువ్వు మెజారిటీ వేస్తావంటే యెరూషలేమునైనా వదిలిపెట్టుకుంటాను కానీ యెరికోను మాత్రం వదిలిపెట్టుకున్నానని చెప్పేసి ఎంత చెబుతున్నా వినకుండా యెరూషలేము నుంచి దిగజారిపోయిన బ్రతుకు, దిగజారిపోయాడు, కిందికి వచ్చాడు. మీరు పిక్చర్ చూస్తే యెరూషలేము పైన ఉంటుంది, యెరికో కింద. పైన ఉండాల్సిన వాడు, ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వాడు, ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాల్సిన వాడు, ఉన్నతంగా ఆశీర్వదించబడవలసిన వాడు, తలగా ఉండాల్సిన వాడు తోక స్థితికి వచ్చేసాడు. ఏం జరిగిందయ్యా? రావడమే శత్రువు పట్టుకునేదిరా. దొరికావురా పిట్ట, ఎక్కడికి పోతావుగా? ఎక్కడికి పోలేవు. నెంబర్ 1 శత్రువుకు దొరుకుతావు, యెరూషలేమును కాదనుకుంటే. నెంబర్ 2 దొరికినోడు ఏం చేస్తాడు? కుళ్ళబడుస్తాడు నిన్ను. ఆమె మామూలు కూడా కొట్టాడు, తన్ని 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 దెబ్బలు తింటావు. నెంబర్ 2. నెంబర్ 3 ఏమవుతుందో తెలుసా? యెరూషలేమును కాదనుకుంటే, దేవుని మందిరాన్ని కాదనుకొని ఇంకా నువ్వు లోకంలో ఇంకా యెరికోను ఆశిస్తే, ఇంకా లోకమని యెరికోను నువ్వు చురుకుంటే నీకు జరిగేటివి 4 విధ అనర్థాలు. విను జాగ్రత్తగా. యెరూషలేమును కాదనుకోండా యెరూషలేమును వదిలిపెట్టుకుని వస్తున్నాడు. ఏం జరిగింది? నెంబర్ 1 శత్రువుకు అప్పగించబడ్డాడు. నెంబర్ 2 దెబ్బలు తిన్నాడు. నెంబర్ 3 దిగంబరత్వం. అంటే దిగంబరత్వం అంటే ఒంటి మీద బట్టలు లేవు. దిగంబరత్వం. ఇంకా దీని గురించి చెప్పకూడదు, చాలా సబ్జెక్ట్ ఉంది. నెంబర్ 4 యెరూషలేమును వద్దనుకుని ఇంకా నువ్వు యెరికోలో ఉంటే జరిగేది ఏంటో తెలుసా? కొనువుతుంది. అంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటావు. ఆమేన్. యెరికోను ఆశిస్తే నీ ప్రాణాలకు ఏముంది? ముప్పుంది. యెరూషలేము కాదని యెరికో ఆకర్షిస్తుందా? యెరికోని లోకం ఆకర్షిస్తుందా? ఆకర్షించిన వాడి గతి ఏం పట్టింది? ఏమైంది? 4 రకాలుగా దెబ్బలు తిన్నాడయ్యా. ఇడు మర్యాదగా రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, దేవునిలో ఉన్నావు, మంచి సహవాసంలో ఉన్నావు, మంచి సంఘంలో ఉన్నావు, మంచి సేవకుల దగ్గర ఉన్నావు. కాదనుకొని మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఇంకా ఎన్నాళ్ళు యెరికోను ఆశిస్తావు? యెరూషలేమును కాదని యెరికోను ఆశిస్తే నెంబర్ 1 మొట్టమొదటిగా నువ్వు శత్రువుకు దొరుకుతావు. నెంబర్ 2 ఏం చేస్తావు? దెబ్బలు తింటావు. నెంబర్ 3 దిగంబరత్వం, సిగ్గు, అవమాన పాలు, నిందల పాలు అన్నీ. నెంబర్ 4 నీ ప్రాణాలకు ముప్పుంది. దేనివల్ల? యెరూషలేమును వద్దనుకోవడం వల్ల. ఆదివారం పూట దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఎన్ని రకాలైన ముప్పులు ఉన్నాయి? చూడు, సబ్జెక్ట్ ఇంకొకటి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచన చేయండి. యెరూషలేములో ఏం దొరుకుతున్నాయ్యా అంటే ఆదరణ ఉంది. నెంబర్ 2 న్యాయం జరుగుతుంది. నెంబర్ 3 ఆరోగ్యం ఉంది. నెంబర్ 4 నువ్వు ఏది తలపెట్టినా ఆ కార్యము సఫలమవుతుంది. ఈ 4 ఉన్నాయా? ఇప్పుడు ఇదే యెరూషలేమును కాదనుకొని కాళ్ళ తండుకొని యెరికో వైపుకు వెళ్తే
ఇదే యెరూషలేమును కాదని ఇంకా 4 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి విచ్చలివిడితనానికి వెళ్తే, పనులకు పాటలకు వెళ్తే, యెరూషలేమును కాదని, దేవుణ్ణి కాదని, సంఘాన్ని కాదని నువ్వు కాళ్ళ తన్నుకుంటే మొట్టమొదటిగా జరిగేది నువ్వు శత్రువుకు అప్పగించబడతావు. నెంబర్ 2 దెబ్బలు తింటావు. నెంబర్ 3 దిగంబరత్వం. నెంబర్ 4 కొన ఊపిరి, అంటే నీ ప్రాణాలకు నువ్వే ముప్పు తెచ్చుకుంటావు. అమ్మో, యెరూషలేముకు దూరం అయితే ఇన్ని అనర్థాలా? ఎందుకు చెప్తాను నాయనా, ఒక్క పూట మానుకోవద్దురా. ఏం మీరు ఒక్క పూట రాకుండా మెసేజ్ ఆగిపోతుందా? ఆరాధన ఆగిపోతుందా? లేదే. కాబట్టి ఇప్పుడు ఇలా విన్న జాగ్రత్తగా, ఎందుకు నేను మానుకోవద్దు అంటానంటే ఇదే కాదు. యెరూషలేముకు దూరం అయితే ఏ శత్రువు వచ్చి నిన్ను పట్టుకొని ఏం గెలుకుతాడో తెలుదురా నాయనా. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తావు, అన్నా చెప్పున్నానా, సమస్యలు వస్తాయి. దేనివల్ల? యెరూషలేముకు దూరం కావడం వల్ల. నెంబర్ 1 ఓకే, 2 అయిపోయాయి. మూడవది ఏంటి? ఎలా ఆదరించబడతావు?